గుడ్ మార్నింగ్, శుభోదయం. వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్. మిత్రులారా, నేను మీ బీవీఆర్ రావుని. హా, ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఒకటి కనిపిస్తోంది. ఏంటంటే, ప్రపంచంలోనే ఎత్తైన ప్రదేశంలో ఉన్న శివాలయానికి ఇప్పుడు సరికొత్త ముప్పు ఏర్పడింది. ఈ ఆలయం 5 నుంచి 6 డిగ్రీల మేరకు పక్కకు ఒరిగిపోయినట్లు ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఏఎస్ఐ గుర్తించింది. గత కొన్నాళ్లుగా ఈ శివాలయానికి సంబంధించిన కట్టడంపై ఏఎస్ఐ అధ్యయనం చేస్తోంది. ఈ క్రమంలో ప్రధాన ఆలయం 6 డిగ్రీల మేర, దానికి సంబంధించిన చిన్న కట్టడాలు ఏవైతే ఉన్నాయో అవి 10 డిగ్రీల మేరకు పక్కకు ఒరిగినట్లు వాళ్ళు కనుగొన్నారు. అయితే ఇది ఎక్కడ ఉంది, ఏమిటి అంటే, ఉత్తరాఖండ్ రాష్ట్రం రుద్రప్రయాగ్ జిల్లాలోని గర్హ్యాల్ హిమాలయాల్లో తుంగనాథ్ ఆలయం ఉంది. చాలా ఫేమస్ ఇది. ఇది సముద్ర మట్టానికి 12,800 అడుగుల ఎత్తులో ఉంది. ప్రపంచంలో మరే ఇతర శివాలయం ఇంత ఎత్తులో లేదు. ఇక్కడకు భక్తుల తాకిడి కూడా ఎక్కువగానే ఉంటుంది. అయితే ఈ శివాలయం కాస్త ఒరిగినట్లు గుర్తించిన స్థానికులు ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాకు సమాచారం అందించారు. దీంతో కొన్నాళ్లుగా ఆర్కియాలజీ అధికారులు గుడి పక్కకు ఒరిగిపోవడానికి గల కారణాలను చాలా తీవ్రంగానే అన్వేషిస్తున్నారు. అసలు ఏం జరిగింది, ఎందుకు ఇలా ఒరిగిపోయిందని. అయితే డెహ్రాడూన్ సర్కిల్ ఆర్కియాలజీ సూపరింటెండెంట్ మనోజ్ కుమార్ సక్సేనా ఈ విషయంపై స్పందించారు. ఆయన ఏమంటున్నారంటే, శివాలయం పక్కకు ఒరగడానికి గల కారణాలను అన్వేషిస్తున్నాం, అలాగే గుడికి ఏమైనా డ్యామేజ్ జరిగిందా అనే విషయాన్ని కూడా ఆరా తీస్తున్నాము. శివాలయ రక్షణ కోసం శాశ్వతంగా ఒక కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించినట్లు ఆయన తెలియజేశారు. శివాలయం ఉన్న ప్రాంతంలో భూమి ఏదైనా కుంగిపోయి ఇలా ఒరిగిపోయిందనే కారణాన్ని కూడా మనం కొట్టి పారేయలేము. ఎందుకంటే అక్కడ భూమి కూడా కుంగి ఉండొచ్చు. సో అది కూడా వీళ్ళు పరిశోధనలు చేస్తున్నారు. సరే, శివాలయానికి చెందిన పునాది రాళ్ళు ఏమైనా డ్యామేజ్ అయి ఉంటాయేమో అని కూడా పరిశీలిస్తున్నారు. ఒకవేళ అదే నిజమైతే ఆధునిక సాంకేతిక పద్ధతులను ఉపయోగించి పునాది రాళ్లను పటిష్టపరిచే చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. ప్రస్తుతానికి శివాలయం ఒరగడం ఆగిపోయిందో లేదో తెలుసుకోవడానికి ఒక స్కేల్ కూడా ఏర్పాటు చేశామని ఆయన చెప్తున్నారు. శివాలయానికి ఎలాంటి ముప్పు లేకుండా చర్యలు తీసుకుంటాం అని చెప్తున్నారు. అయితే తుంగనాథ్ ఆలయాన్ని కచ్యూరి పాలకులు 8వ శతాబ్దంలోనే నిర్మించారట. ఈ ఆలయాన్ని బద్రీ కేదార్ టెంపుల్ కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ పర్యవేక్షణలో ఇప్పుడు ఈ మనం ఏదైతే చెప్తున్నామో తుంగనాథ ఆలయం నడుస్తోంది. సో ఏది ఏమైనా పురాతన కట్టడాలని, పురాతన ఆలయాన్ని కూడా సంరక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది, ప్రభుత్వాల మీద ఉంది. సో చూద్దాం, ఈ ఆలయానికి ఏమీ కాకూడదు శివభక్తుల కోరిక మేరకు. సో ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర.